హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకేం కామెడీ వీడియోస్ ఇట్లాంటివి కాదు. నేను ఎక్కువ వీడియోస్ చేస్తే గేమ్స్ గురించే చేస్తాను. కాకపోతే ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. మాకు రేపు సైన్స్ ఎగ్జామ్ ఉంది, అందుకని ప్రాక్టీస్ చేయాలి కదా గైస్. అదని చూపిస్తాను మీకు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది నా హ్యాండ్ రైటింగే. అంటే నేను అప్పుడు గజిబిజిగా రాస్తుండే, అస్సలుగా నీట్గా లూసిడా. ఇది నా లూసిడా బుక్ అన్నమాట, ఇంగ్లీష్ చూడాలి కదా. నా లూసిడా బుక్ ఎగ్జామ్ ఉంది, సిలబస్ పేపర్ పెట్టారు, దాన్ని చూసి ప్రాక్టీస్ అవ్వాలి. నీకు మా మీకు నా హ్యాండ్ రైటింగ్ చూపిస్తా చూడండి. ఒక్క నిమిషం రాస్తున్నా. నా హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటుంది. వింగ్స్, ఇదిగోండి, ఇదే నా హ్యాండ్ రైటింగ్. ఇదిగోండి, దే ఆల్ సో హ్యావ్. ఏందది అట్లా రాస్తుంది, కర్సివ్ అయింది అనుకుంటుంది. లూసిడా హ్యాండ్ రైటింగ్ అది. మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి. సో అలా. అండ్ మాకు FA1 ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మీకు నేను ఏ క్లాస్ తెలియకపోతే నేను 5th క్లాసు. నేను ఇప్పుడు 5th క్లాసు. అట్లా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. నేను వాటికి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చాలామంది చేశారు, అలాంటి చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం చేస్తాను, కాకపోతే ట్రై చేయాలి. అంటే నార్మల్గా సండే ఆ రోజు నేను ఎక్కువ చేయగలుగుతా వీడియోస్. ఆ రోజు అంతా నేను ఖాళీ కాబట్టి. ఇవాళ డిన్నర్ తినేదాకా చదువుతా. ఎందుకంటే డిన్నర్ తిన్నాక 11 o'clockకి రోబ్లాక్స్లో పార్టీ అప్డేట్ ఉండిద్ది, నైట్స్లో ఆడాలి. డైలీ ఆడను నేను, ఓన్లీ సాటర్డే ఒక్కరోజు ఎక్కువసేపు మేలుకుంటా. ఎన్ని రోజులు హాలిడే ఉన్నా కూడా ఓన్లీ సాటర్డే. ఒకవేళ కనుక ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే రోజు మొత్తం చదువుకుంటే సాటర్డే నైట్కి వచ్చేసరికి కథం. సో నాకు స్కూల్ నుంచి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 6:50. నా బ్యాటరీ పర్సెంట్ వచ్చేసి 46 అన్నీ చెప్తున్నాను. అయ్యో తప్పు రాసాను. కరెక్టే రాస్. మీతో మాట్లాడుకుంటే తప్పెలా రాస్తాం. యాక్చువల్లీ నేను ఎందుకు ప్రాక్టీస్ స్టార్ట్ చేశానంటే, యాక్చువల్లీ డైలీ అన్ని ఎగ్జామ్స్కి నేను రీడింగే చేస్తాను. ఈ ఒక్క ఎగ్జామ్కి ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నానంటే, మా ఫ్రెండ్ ఉంది, ఆమె పేరేంటి శ్రీలత. అయితే శ్రీలత ఏమన్నదంటే, ఈ బుక్లో ఆమె కంటే నేను 1 పేజ్ ఎక్కువ. ఆమె 13 పేజ్లో ఉంటా, నేను 14th పేజ్ ఉంటా. ఇక్కడ పేజెస్ అని రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. క్లాస్మేట్ బుక్స్కి ఇలా వస్తాయి కదా పేజ్ అని, ఆ పేజ్ దగ్గర నేను రాసుకుంటాను. సో కనిపిస్తుందా? ఇక్కడ రాసుకున్నా కదా 14 అని. తను అబ్బా నువ్వు ఎగ్జామ్లో ఉన్నావు కదా, నేను నీకంటే ఎక్కువ పేజెస్ రాస్తా అన్నది. తను మనమే లీడ్లో ఉండాలి కదా, వేరే వాళ్ళు ఉంటే సర్రమని ఖాళీ నాకు. అందుకని చెప్పేసి కాదనుకోండి, కానీ నేను కదా ఫస్ట్ ఉండాలి. తనకంటే ఎక్కువ నేనున్నా, మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోతే బాగోదు కదా. అందుకనే నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. స్నేక్స్, ఇది నా బిల్డ్ ఓపెన్, నా బ్లాక్. యాక్చువల్లీ ఇది మా ఇంగ్లీష్ టీచర్ ఇచ్చింది నాకు ఇంగ్లీష్ KWTలో 20 out of 20 వచ్చినాయని నాకు మా ఇంగ్లీష్ టీచర్ అనుష టీచర్ ఇచ్చింది ఇది. యాక్చువల్లీ అనుష టీచర్కి నా ఫేవరెట్ కలర్ కూడా తెలీదు, కాకపోతే నా ఫేవరెట్ కలర్ పర్పుల్ తెచ్చింది.
బాయ్ గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను ఎగ్జామ్కి చదువుకున్నాక నాకు ఏ మార్క్స్ వచ్చినాయో తెలిస్తే అప్పుడు మీకు ఒక పోస్ట్లో పెడతాం. మీరు ఈ వీడియోనే చూస్తారో లేదో. ఇంకా ఆ వీడియో ఏం పెడతాను చెప్పండి. నాకు ఇప్పటికే నార్మల్గా 2-3 minutes వీడియోస్కి 0 views వస్తున్నాయి. ఇప్పుడు ఈ 5 minute వీడియోస్కి ఏమొస్తాయి చెప్పండి. సరే, బాయ్, లవ్ యూ ఆల్.